చూద్దాం. ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ట్రంప్కు మోదీ ఫోన్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఫోన్లో ఇద్దరు నేతలు చర్చించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, భద్రత కోసం కలిసి పనిచేయడంపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ వివరాలను ఎక్స్ వేదికగా మోదీ వెల్లడించారు. ట్రంప్తో మాట్లాడటం సంతోషంగా ఉందని, చరిత్రాత్మక విజయంపై ట్రంప్తో మాట్లాడినట్లు మోదీ ట్వీట్ చేశారు. రెండు దేశాలకు ఉపయోగపడే విషయాల్లో నమ్మకమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ట్రంప్ తో మోడీ ఫోన్ సంభాషణలో ఏ అంశాలపైన మాట్లాడుకున్నారు, అదేవిధంగా ఎంతవరకు ఈ ఫోన్ సంభాషణ ఫలితాలను ఇవ్వబోతోంది? స్వామి, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత గతంలో ఒకసారి ఆయనకు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన అమెరికా నూతన అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఈ ఫోన్ ఇరువురి మధ్య కొద్దిసేపు మాత్రం ఈ యొక్క సంభాషణ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సంభాషణలు ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలపైన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు భారత విద్యార్థులపైన ముఖ్యంగా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం మనం చూడొచ్చు. అమెరికాలో జన్మతహా పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ సంబంధిత పత్రాలపై కూడా ఆయన సంతకాలు చేశారు. అంతేకాకుండా అక్రమ వలసదారులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంత గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు, పార్ట్ టైం చేస్తున్నటువంటి విద్యార్థుల పైన కూడా ఉక్కుపాదం మోపింది. అటువంటి విద్యార్థులను తిరిగి భారత్కు పంపే ఏర్పాట్లు కూడా చేస్తోంది. స్టెమ్ పైన ఉన్నటువంటి విద్యార్థులు, ఆ తర్వాత H1Bకి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా భారత విద్యార్థులకు, భారత వ్యాపారవేత్తలకు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఇరువురు నేతల మధ్య జరిగినటువంటి సంభాషణ కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వీసా తీసుకునేందుకు 400 రోజులు ఎదురు చూడటం అనేది కూడా కీలకమైంది. ఇరు దేశాల సంబంధాలకు సంబంధించి వాణిజ్యం, పర్యాటక రంగం, ద్వైపాక్షిక ప్రయోజనాలు, ఈ అంశాలన్నిటిపైన కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే భారత్ కు ట్రంప్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా భారత అధికార వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.